కలువరి సిలువ, సిలువలో విలువ నాకు దొరికెనుగా అని అన్నాడు ఒక భక్తుడు. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు దొరికెనుగా అంటాడు. ఈరోజు మన అందరి జీవితాల్లో మనకు ఒక అద్భుతమైన విలువ దొరికింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ విలువ వలన మన జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడుతున్నాయి. విలువ ఎలా వచ్చింది చెప్పండి? మానవాళికి చెప్పండి, ఎలా వచ్చింది? సిలువ వలన వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని లేదా చిన్న అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే సిలువ సందేశము. చెప్పండి ఈ మాట, సిలువ సందేశం. సిలువలో కొన్ని సందేశం మనం నేర్చుకుంటాం. సిలువ కొన్ని సందేశాలను మనకిస్తుంది. ఒక భక్తుడు ఇలా అన్నాడు, ద క్రాస్ వాజ్ ద బ్రిడ్జ్ జీసస్ బిల్ట్ బ్రింగ్ us బ్యాక్ టు గాడ్ అని అంటాడు. ద క్రాస్ వాజ్ ద బ్రిడ్జ్ జీసస్ బిల్ట్ టు బ్రింగ్ us బ్యాక్ టు గాడ్ అని అంటాడు. దాని అర్థం ఏంటంటే సిలువ అనేది తెగిపోయిన సంబంధము, బంధము మరలా పునర్నిర్మించడానికి యేసు ప్రభు వారు నిర్మించిన ఒక వంతెన లాంటిది అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనిషి ఆది కాండం మీరు గమనిస్తే 3వ అధ్యాయంలో ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు. ఆ ఆజ్ఞ అతిక్రమము వలన పాపం వచ్చి, ఆ పాపము వలన మనిషి దేవుడు అనుగ్రహించే కృపను, అలాగే ఆయన మహిమను, పరసంబంధమైన ఆయా అద్భుతమైన ఆ యొక్క పరలోకాన్ని కోల్పోయి మానవ జీవితంలో శాపగ్రస్తుడయ్యాడు. దాని వలన మనిషి శపించబడ్డాడు. సృష్టి, చెప్పాలి బిగ్గరగా, శపించబడినది. అందుకోసమే కలువరి సిలువ ద్వారా మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు కోల్పోయిన బంధాన్ని తిరిగి ఆయన మనకు ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కలువరి సిలువను చూడగానే మనకు కనపడేది ఏంటి తెలుసా? సాక్రిఫైస్ కనపడుతుంది. కలువరి సిలువను చూడగానే మనకు ఏం కనపడుతుంది అని అంటే సఫరింగ్ కనపడుతుంది. కలువరి సిలువను చూడగానే మనకు సాల్వేషన్ కనపడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే కలువరి సిలువను మనం చూసినప్పుడు సఫరింగ్, బాధ కనపడుతుంది. కలువరి సిలువను మనం చూసినప్పుడు జాగ్రత్తగా వినండి, త్యాగము కనపడుతుంది, సాక్రిఫైస్ మనకు కనపడుతుంది. కలువరి సిలువను మనం చూసినప్పుడు మనకు సాల్వేషన్ లేదా రక్షణ మనకు కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శ్రమ, త్యాగము, రక్షణ. చెప్పండి, శ్రమ, చెప్పాలి, శ్రమ, త్యాగము, రక్షణ ఇస్తున్న ఈ సిలువ ఇస్తున్న సందేశం ఏంటి అని అంటే, పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే ఈ పరిశుద్ధ లేఖనములో మనకు నేర్చుకునే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మనం చదివిన వాక్య భాగం నుండి ఈ కలువరి సిలువ పాపము యొక్క లోతును మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొట్టమొదటిది చెప్పండి, మొట్టమొదటి సందేశం పాపము యొక్క లోతు మనకు తెలుస్తుంది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం మనం చదవగలిగితే, మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు, మన శిక్ష ఆయన మీద వేయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నన్ను అందరూ చూడండి, ఒకసారి ముగిస్తాను. ఇటు చూడండి అందరూ. కలువరి సిలువ యొక్క ప్రాధాన్యత ఏంటయ్యా అని అంటే, కలువరి సిలువ యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకోవాలంటే, ఈరోజు కలువరి సిలువను యేసు ప్రభు ఎందుకు ఎక్కవలసి వచ్చిందో మనకు తెలియాలి. కలువరి సిలువ మీద ఆయన ఎందుకు ప్రాణత్యాగం చేయవలసి వచ్చిందో మనకు తెలియాలి. ఎందుకు అనంటే, మనిషి చేసిన పాపము, వింటున్నారా, మనిషి జీవితములో తన యొక్క బ్రతుకులో పొందుకున్న అవమానము, శాపము మనిషిని ఏం చేసింది తెలుసా? ఎక్కడో అగాధములోనికి పడేసింది. ఎంతగా అంటే తన జీవితంలో తన శక్తితో, తన యొక్క బలముతో
తన యొక్క బ్రతుకులో తిరిగి పైకి రాలేనంతగా పాపము ఊబి వంటిది. పాపము చెప్పండి ఎలాంటిది? ఊబి వంటిది. ఆ పాపము మనిషిని బయటకు రానివ్వదు. గొప్ప వ్యక్తి, మన జాతి పిత మహాత్మా గాంధీ గారు అంటారు, ఏమన్నా తెలుసా? హేట్ ద సిన్, లవ్ ద సిన్నర్ అని అంటాడు. హేట్ ద సిన్, లవ్ ద సిన్నర్ అంటే పాపిని ప్రేమించు, పాపాన్ని ద్వేషించు అని అంటాడు. పాపిని ప్రేమించు, పాపాన్ని ద్వేషించు అని అంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలో నుంచి ఈ మాట అంటారు. ఏమని? నేను నీతిమంతుల కోసం రాలేదు, నేను ఎవరి కోసం వచ్చాను? పాపుల కోసం వచ్చాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించి హక్కును చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ పాపి కోసం ఆయన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఈ లోకంలో పాపి కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు. ఎందుకనంటే పాపి పాపములో కూరుకుపోయి ఎవరూ పైకి తీసుకురాలనేంత భయంకరమైన అగాధములో ఉండగా, ఆ అగాధములో ఉన్న పాపి కోసం దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎవరూ వదులుకోలేనటువంటి అద్భుతమైన సమీపించరాని మహిమను ఆయన వదులుకొని మన కోసం ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది చాలా లోతైనది, అది చాలా లోతైనది. మనిషి పాపము, ఆ పాపం వల్ల మనిషి చేసే భయంకరమైన పనులు యేసు ప్రభువును కలవరి శిలువ మీద 3 మేకులతో బంధించాయి. నీకోసం నా కోసం ఆయన 3 మేకుల మీద ఆకాశమునకు భూమికి మధ్యన 2 చెక్కల మీద లేదా 2 కమ్మెల మీద ఆయన వ్రేలాడాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, పాపం యొక్క ఆద్యం ఏంటో తెలుసా? పాపానికి విత్తనం ఏంటో తెలుసా? మొట్టమొదటి మీరు గమనిస్తే అబద్ధము. చెప్పండి, పాపానికి విత్తనం ఏంటి? పాపం ఎలా పుట్టింది? చెప్పాలి, ఎలా పుట్టింది? పామంది లేదా సాతాను ఉంది? ఏమో తెలుసా? మీరు నిజంగానే తింటే చచ్చిపోతారు అనుకుంటున్నారా? చచ్చిపోరు. మీరు దేవతల వలె దైవ రూపాన్ని పొందుకుంటారు అని అబద్ధము చెప్పింది. ఎవరితో? అబద్ధము చెప్పింది అవ్వతో. నా ప్రియ సహోదరి, సహోదరులారా, పాపము దేనితో మొదలైందంటే అబద్ధంతో మొదలైంది. వినండి జాగ్రత్తగా. ఈరోజున చాలామంది వారి జీవితాల్లో పాపము చేయడానికి ఎంత మాత్రం వెనకడుగు వేయరు. ఇంకొంతమంది అనుకుంటారు, మేము పాపం చేయట్లేదండి అని అనుకుంటారు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, సరే నువ్వు వ్యభిచారమో, దొంగతనమో, నరహత్య చేయకపోవచ్చు, కానీ అబద్ధాలు ఆడుతున్నావా? అబద్ధాలు ఆడుతున్నారా? మాట్లాడట్లేదు ఎవరు. నన్ను చూడండి ఒకసారి. అబద్ధం నిన్ను దేవుని కృప నుండి వేరు చేస్తుంది. అబద్ధం పాపం. చెప్పండి ఈ మాట. అబద్ధం, అందరూ చెప్పాలి బయటికి బిగ్గరగా, అబద్ధం పాపం. అబద్ధం మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధి నుంచి మనల్ని దూరం చేసి మనల్ని శిక్షకు పాత్రలు చేస్తుంది. అందుకోసమే అబద్ధం ఆడనే చెప్పాలి, ఆడకూడదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. లేదా నువ్వు చెప్పలేకపోయినప్పుడు ఏం చేయాలి తెలుసా? మౌనం వహించాలి, లేదా ఆ సందర్భం నుండి, ఆ ప్రాంతం నుంచి పక్కకు వెళ్ళాలి. అంతే తప్ప, జాగ్రత్తగా వినండి, యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి వారు పన్నిన పన్నాగం ఏంటి తెలుసా? ఆయన ఏ పాపము చేయకపోయినా ఆయన పాపము చేశాడని, తప్పు చేశాడని ఆయన మీద ఏం చేశారు తెలుసా? లేనిపోని నిందలు వేసి యేసు ప్రభుని ఏం చేశారు చెప్పండి? సిలువ వేయడానికి బరి తెగించారు. అందుకోసమే సిలువ వేసే ముందు అంటాడు, ఏమని తెలుసా? ఈ పాపము నా మీద కానీ నా పిల్లల మీద కానీ ఏలుబడి చేయకుండును గాక అని ఏం చేశాడు తెలుసా? చేతులు గడిగేసుకున్నాడు. ఎవరో? పిలాతు. ఏం చేశాడు? చేతులు గడిగేసుకున్నాడు. ఎందుకంటే ఈయనలో నాకు ఏ దోషము కనపడట్లేదని ప్రకటన చేశాడు. కానీ ఆయన తప్పు చేశాడు అని అబద్ధం ఆడారు. ఎవరు? చెప్పాలి, ఎవరు? ప్రజలు. అప్పటి ఉన్న మతాధికారులు, అక్కడ ఉన్న అనేక మంది ఆయనకు వ్యతిరేకంగా నిలబడిన వారు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, మీ జీవితాల్లో ఒకవేళ మీ బ్రతుకుల్లో కనుక ఒకవేళ అబద్ధం కానీ, గర్వం కానీ, స్వార్థం కానీ, మీ జీవితంలో పాప సంబంధమైన నడక కానీ ఉందనుకోండి,
మీ జీవితాల్లో కూడా మీరు ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకమైన వారిగా మారిపోతారు అనే విషయాన్ని గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ త్యాగము యొక్క విలువ మనం నిలబెట్టాలి అని అంటే మనము దేవుని పిల్లలుగా స్వచ్ఛంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. లేనిపోనిది మనం సృష్టించనే చెప్పాలి, సృష్టించకూడదు. అబద్ధం ఆడనే, బిగ్గరగా చెప్పండి, ఆడనే ఆడకూడదు. ఎవరి మీద నింద వేయకూడదు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని అలాలోచనగా మనం ఉండకూడదు. గర్వముతో మనం ప్రవర్తించకూడదు. అహంకారులుగా ఉండకూడదు. దేవుని పిల్లలుగా మనము ఎల్లప్పుడూ పాపానికి దూరంగా ఉంటూ దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం మారిపోవాలి. 2 చేతులది దేవునికి స్తోత్రం చెప్తూ ఈ మాట చెప్పండి, హల్లెలూయా. రెండవది, కలువరి సిలువ మనకిస్తున్న సందేశం. చాలా అద్భుతమైన వాక్య భాగం, కానీ మీకు లోతులోనికి వివరించలేకపోతున్నాను. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కలువరి సిలువ ఇస్తున్న అద్భుతమైన సందేశములో రెండవ సందేశము, దేవుని ప్రేమ యొక్క ఎత్తు. కలువరి సిలువను మనం చూసినప్పుడు మనకు ఆ సందేశము బోధించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కలువరి సిలువ ఇస్తున్న సందేశం, రెండవ సందేశం చెప్పండి, దేవుని ప్రేమ యొక్క ఎత్తు మనకు కనపడుతుంది. ఒకటి, పాపపు లోతు మనకు కనపడుతుంది. రెండవది చెప్పాలి, కలువరి సిలువ మనకు ఏం చేస్తుంది? ఆయన ప్రేమ యొక్క ఎత్తు మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో వాక్యాన్ని మీరు గమనిస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటంట ఇక్కడ మీరు గమనించారా? దేవుడు తన ప్రేమను ఇలా వెల్లడి చేస్తున్నాడు. ఎలాగా అని అంటే, పవిత్రుల కోసం పవిత్రులను ప్రేమించి, లేకపోతే చాలా స్వచ్ఛంగా ఉన్న వారిని ప్రేమించి ఆయన ప్రాణం పెట్టలా. ఎవరిని ప్రేమించి ప్రాణం పెట్టాడు అని అంటే, పాపిని ప్రేమించి మనం ఇంకనూ పాపములో ఉండగా ఆయన ప్రాణం పెట్టాడు. 2 చేతులెత్తి హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నీ జీవితంలో నీ దోషాల్ని, నీ బ్రతుకును, నీ పాపాన్ని చూసి నిన్ను ద్వేషించకుండా, తోలనాడకుండా జాలి చూపించి హక్కున చేర్చుకుంది ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. హల్లెలూయా. ఎంత ప్రేమమయుడు అండి మన దేవుడు, ఎంత కృపామయుడు మన దేవుడు. ఇలాంటి దేవుడు ఈ లోకంలో ఎవరికైనా ఉన్నాడా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నా ప్రియ తమ్ముడు, చెల్లిప్రియ సహోదరి, సహోదరుడా, ఒక గొప్ప దైవజనుడు అంటున్న మాట, గాడ్స్ లవ్ ఈజ్ లైక్ ఎన్ ఓషన్. గాడ్స్ లవ్ ఈజ్ లైక్ ఎన్ ఓషన్. యు కెన్ సీ ఇట్స్ బిగినింగ్ బట్ నాట్ ఇట్స్ ఎండ్ అని అంటాడు గొప్ప దైవజనుడు రిక్ వారెన్. దాని అర్థం చెప్తాను వినండి. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, అది ఒక మహాసముద్రం లాంటిది. దాని యొక్క మొదలు, లేదా నువ్వు స్టార్టింగ్ నువ్వు చూడొచ్చు, దాని ప్రారంభాన్ని నువ్వు చూడొచ్చు, కానీ దాని ముగింపును మాత్రం నీ జీవితంలో చూడలేవు. అంటే ఎల్లలు దాటిన మితము లేని ప్రేమ యేసు ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప మాట అండి. నువ్వు ప్రారంభాన్ని చూస్తావు కానీ దాని యొక్క చివరి చూడనే. ఎక్కడ ముగించబడుతుంది అనడానికి లేనటువంటి ప్రేమ. ఎవరు ప్రేమ చెప్పాలి బిగ్గరగా? యేసు ప్రేమ. ఈరోజు మీరు ఎవరైనా కానీ యేసు ప్రేమను గనక మీ జీవితంలో అనుభవిస్తే, మీరు కూడా ప్రేమతో, ఆనందంతో, సంతోషంతో, ఆప్యాయతతో బ్రతకాలి. ఈరోజున చాలామంది జీవితాల్లో ప్రేమకు నోచుకోలేకపోతున్నారు. ఒక వృద్ధ దంపతులు భార్య చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే హాస్పిటల్లో పెట్టాడు భర్త. ఆ యొక్క భార్య అల్జిమెరా అనే వ్యాధితో బాధపడుతూ ఉంది. అల్జిమెరా అంటే తెలుసా? అల్జిమెర్స్ అంటారంట. అల్జిమర్స్ అని అంటారు. అల్జిమర్స్ అంటే జ్ఞాపక శక్తిని కోల్పోవడం. ఈరోజు విన్నది మాత్రమే, ఈరోజు చూసింది మాత్రమే గుర్తుంటుంది. రేపటికల్లా మళ్ళీ అంతా మర్చిపోయే వ్యాధి అనమాట. పడుకొని లేచారంటే ఇంకా అలా ఏం గుర్తుండదు, గతించింది ఏం గుర్తుండదు. సో భార్య అలాంటి వ్యాధితో, మతిపరుపు వ్యాధితో బాధపడుతూ ఉంటే, అల్జిమేర్ వ్యాధితో బాధపడుతూ ఉంటే, ఈ యొక్క వృద్ధ దంపతుల్లో భర్త ఏం చేశాడంటే హాస్పిటల్లో పెట్టి
ప్రతిరోజు తన భార్యను చూసుకోవడానికి ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి అతడు పక్కన కూర్చొని తన భార్యతో ఆ సమయాన్ని గడుపుతూ ప్రతిరోజు అతను చేసే పని ఏంటి తెలుసా? తను ఎవరో చెప్పి, ఆమె ఎవరో చెప్పి, వారి యొక్క బంధం గురించి, వారి యొక్క వైవాహిక జీవితం గురించి చెప్పి, వారి మధుర క్షణాల గురించి చెబుతూ ప్రతిరోజు తనతో సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. రోజులు గడుస్తుంటే ప్రతిరోజు ఇదే పని, రావడం, తనను తాను కొత్తగా పరిచయం చేసుకొని నువ్వు నా భార్యవని తనకు గుర్తు చేసి ఆ రోజంతా ఆమెతో గడపడం. తెల్లారేటప్పటికెళ్ళి భార్య ఏం చేస్తుంది? మళ్ళీ మర్చిపోద్ది. ఒకరోజు ఈ తంతంతా చూసిన ఒక నర్సు అడిగిందంటే ఏమని తెలుసా? ఏంటి నాయనా, నువ్వు ప్రతిరోజు వస్తావు, ప్రతిరోజు కొత్తగా పరిచయం చేసుకుంటావు, ప్రతిరోజు నువ్వు కొత్తగా ఆమెతో మాట్లాడి సమయాన్ని గడుపుతూ ఉంటావు, నీకు విసుగనిపించట్లేదా? ప్రతిరోజు ఇలాగా నీ సమయాన్ని కేటాయించి చెప్పిందే చెప్పి నువ్వు చెప్పిందే ప్రతిసారి చెబుతూ ఆమెను తన గుర్తు చేస్తూ ప్రతిసారి మాట్లాడి నీ సమయాన్ని గడపడానికి అని అంటే, అప్పుడు ఆ యొక్క భర్త అన్నాడంట, ఏమనో తెలుసా? నిజమేనమ్మా, నువ్వు అన్నట్టుగా నా భార్యకు నేను ఎవరినో గుర్తులేదు, కానీ నాకు గుర్తుంది ఆమె ఎవరో. ఆమెకెవరో నేను గుర్తులేను, కానీ నాకైతే గుర్తుంది ఆమె ఎవరో. మీకు అర్థమైందా? ఆమె నా భార్య నాకు గుర్తుంది. అందువల్ల నేను ఎవరో ఆమెకు గుర్తుకు లేకపోయినా మా ప్రేమ, మా అనుబంధం గురించి నేను పదే ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉన్నాను. ఒక మాట చెప్తాను వినండి. దేవుడు చేసిన మేళ్ళు మనం మర్చిపోయాం. నీ జీవితంలో దేవుడు చేసిన త్యాగాలను మర్చిపోయి ఉండొచ్చు. ఎన్నో సందర్భాల్లో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన నిన్ను ప్రేమించి హక్కును చేర్చుకున్న విషయాలు మర్చిపోయావు. ఎన్నో రకాలుగా జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచి ఎవరికి ఇవ్వని గొప్ప స్థాయిని నీకు ఇచ్చిన విషయాన్ని నువ్వు మర్చిపోయావు. కానీ నీకు శ్రమ కలిగినప్పుడల్లా, బాధ కలిగినప్పుడల్లా నా తండ్రి, నా యేసయ్య అనగానే నా యేసయ్య నిన్ను విడిచిపెట్టకుండా ఆదుకుంటూనే ఉన్నాడు. ఆయన ప్రేమను నీ పట్ల చూపిస్తూనే ఉన్నాడు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఈరోజున మీరు ఎవరైనా కానీ మరి మీ జీవితాల్లో ఇటువంటి స్వచ్ఛమైన ప్రేమను మీరు కలిగి ఉన్నారా? స్వచ్ఛమైన ప్రేమ బంధాన్ని, అనుబంధాన్ని దృఢపరుస్తుంది. స్వచ్ఛమైన ప్రేమ మీ జీవితాల్లో, మీ యొక్క బ్రతుకులో ఆనందాన్ని, శాంతి, సమాధానాన్ని ఇస్తుంది. ఎప్పుడు కూడా ఎదట వ్యక్తిని మనం తక్కువగా చూడకూడదు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు అంటాడు భక్తుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మీ జీవితాల్లో ఎవరో నిన్ను ప్రేమించగలరు అని అంటే నా యేసు తప్ప. యేసు ప్రేమ నీలోకి వస్తే ఆయనలాగా నువ్వు ప్రేమించగలుగుతావు. యేసు ప్రేమ నీలో ఉంటే ఆయనలాగా నువ్వు క్షమించగలుగుతావు. యేసు ప్రేమ నీలో ఉంటే ఆయనలాగా నువ్వు మాట్లాడగలుగుతావు. యేసు ప్రేమ నీలో ఉంటే ఆయనలాగా నువ్వేం చేయగలుగుతావు తెలుసా? అందరినీ హక్కును చేర్చుకోగలుగుతావు.